మానవాళిని కలుగ చేసిన దేవుడు వాళ్ళని చూసి మురిసిపోవాలి అంటే వాళ్ళు కూడా ఆయన కొరకు ఏదో ఒకటి చెయ్యాలి. ఆయన చేసినంత మనం చేయలేం, ఎందుకంటే మన ఊహకు మించింది ఆయన మన జీవితంలో చేసేది కదా. ఇంత అందమైన ప్రకృతి ఉంటుంది నేను అనుభవించాలని పుట్టకముందు మనకు తెలుసా? తెలీదు, కానీ వచ్చాక అనుభవిస్తున్నాం. ఇలా మన ప్రతిదాన్ని చూస్తే ఆయన మన కొరకు చేసింది, చేస్తున్నది, చేయబోయేది కూడా మన ఊహకు అందేది కాదు. కానీ ఇన్ని చేసిన దేవుడు అంతా నాదేగా, ఇంకా వాళ్ళలాగా చేసేది ఏంట్లే అనుకోరు. సో నా గురించి ఏదైనా ఆలోచిస్తారా? నా కొరకు ఏమైనా చెయ్యాలని వీళ్ళు అనుకుంటున్నారు. మనం చాలాసార్లు అనుకున్న ఎగ్జాంపుల్ మనకు తెలుసు. మా చిన్నప్పుడైతే, మరి ఇప్పుడంతే కొంచెం కాలం మారింది, కానీ మన చిన్నప్పుడు మంగళవారం సంతకెళ్తే తిరిగి వచ్చేటప్పుడు చక్కగా ఇంత పొట్లాలు తెచ్చేవాళ్ళు పిల్లలకి తల్లిదండ్రులు. 10 రూపాయలు పెట్టి బూందియో కర్పూస్ ఏదో కొనుక్కొచ్చేవాళ్ళు, చక్కగా జిలేబో తెచ్చి మళ్ళీ వెంటనే చేయి చాపేవాళ్ళు. ఎందుకని? తీసుకోవడం వరకైనా తిరిగి పెట్టే మనసు నా కూతురికి కానీ నా కుమారుడికి కానీ ఉందా లేదని చూసేవాళ్ళు. ఇప్పటికీ చేస్తాం కదా, చాలా చేస్తాము. అందులో ఏదో కొంచెం ఆశిస్తాం వాళ్ళ నుండి. వాళ్ళు తిరిగి చేయడానికి ఇష్టపడుతున్నప్పుడు చాలా సంబరపడిపోతాం కదా. దేవుడు కూడా అంతే, ఈ మనసు దేవునిదే. ఇంత విశాల ప్రకృతిని, అందులో మనలను, అలాగే మనకిచ్చిన కుటుంబాన్ని, లేకపోతే ఆడవారైతే భర్తలని, మగవారైతే భార్యలని, ఇరువురు తమ పిల్లల్ని, వారికి ఇచ్చిన జీవితాలను చూసినప్పుడు దేవుడు మన జీవితంలో చాలా చేశారు కదా అనిపిస్తుంది. కానీ వెంటనే రావాల్సిన ప్రశ్న ఏంటంటే, మరి నేను ఆయన కొరకు ఏమైనా చేస్తున్నానా? నా నుండి ఏమైనా ఆయన కోరుకుంటున్నారా అని చూడాలి. కోరుకుని అది చేయడానికి ప్రయత్నం చేస్తే ఆయన ముందిచ్చిన దానికంటే మించింది ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు. నా మాట అర్థమైందా మీకు? మొదట మనం అడగకుండానే ఇచ్చారు. ఇప్పుడు మనం ఆయన గురించి ఏదైనా ఆలోచిస్తే, ఆయన కొరకు ఏదైనా చెయ్యాలని మనం అనుకుంటే, లేక ఆయన అనుకున్నది మనం చేయడానికి ఇష్టపడుతూ ఉంటే, మొదట మనకి ఇచ్చారే దానికి మించింది మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు అనడానికి ఈరోజు కొన్ని విషయాలు మనం బైబిల్లో నుండి జ్ఞాపకం చేసుకుందాం. మనం తరచూ వినే మాటలే. ఒకసారి మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. చాలు. ఇందులో అడుగుడి మీకు ఇయ్యబడును అంటే తప్పకుండా అడగాలి, కానీ ఏం అడగాలో మనకి తెలియాలి. తెలుసు, మన వరకు మనం ఆలోచిస్తే మనకు తెలుసా లేదా? ఏం అడగాలో మనకు తెలుసు. ఏం అడగాలి? అవసరాలైతే కాదు, ఎందుకంటే నీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసని ఆయన చెప్పేశారు. కాబట్టి శరీర సంబంధమైన అక్కరలు కాదు, కానీ ఆత్మను బలపరుచుకోవడానికి, నిత్య జీవాన్ని సంపాదించడానికి ఏవి అవసరమో వాటిని మాత్రం మనం అడగాలి. అదేంటి అంటే, 1 జ్ఞానము అంటే యేసుక్రీస్తు వారిని, 2 పరిశుద్ధాత్మను అడగాలి. ఈ ఇద్దరిని మనలోనికి తెచ్చుకోగలిగితే, ఆ ఇద్దరిని కలిగి మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తే పరలోకాన్ని సంపాదించుకోవడం చాలా వరకు ఈజీ అని మనకు అర్థమవుతుంది లేఖనాలను పరిశీలిస్తే. ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్న విషయం. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, పరలోకమందు ఉన్న మా తండ్రి అని నేర్పించిన ప్రార్థన, దానికి సంబంధించిన విషయాలు మనం ఇక్కడ చదువుకుంటాం. ఇక రెండో విషయం ఏంటి అంటే, వెదకుడి మీకు దొరుకును. ఏం వెతకాలి? ఏం వెతికితే ఏం దొరుకుతుంది? అది కాసేపు ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఏం వెతకాలి అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనే ఒక మాట కనిపిస్తుంది. 31 నుండి చదువుకుందాం. 6:31 మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 31 నుండి. కాబట్టి
ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. కానీ మన చింత చెప్పండి, అబ్బా ఎంత గట్టిగా చెప్పారు. ఇది మాత్రం అదే 100% కాదు, 1000% అదే. మీకేం తెలుసండి మా బాధలు. ఇవాళ పనికి వెళ్ళకపోతే రేపు తినడానికి ఉండదు. అందుకే ఈరోజు మేము ప్రార్థనకి రాం. ఈరోజు మీరు అలాంటి రోజులు మీరు సెమినార్ పెడితే మేము రాం. ఏం చేయాలి? పరిగెత్తాలి. ఎందుకు? కడుపు నింపుకోవడానికి, జీవనోపాధి కొరకు మేము ఏదో ఒకటి సంపాదించాలి. కానీ బైబిల్ చెప్తున్న మాట ఈరోజు వినాలి అందరూ. ఈరోజు వినండి, బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటిని గురించి, అంటే వీటిని గురించి విచారించే వాళ్ళందరూ దేవుని పిల్లలు అన్నిలా? నిజం చెప్పండి, నిజం చెప్పండి. అందులో మనం ఉన్నామా? మన క్రైస్తవులు అన్నిలువా? ఇప్పుడు చెప్పండి. రిజిస్టర్లో క్రైస్తవులము, కానీ దేవుని దృష్టిలో అన్నిలం. ఎందుకని? నేనున్నాను రా, నేను ఇస్తాను, నేను చేస్తాను, అసలు దాని గురించి నువ్వు ఆలోచించుకో అని దేవుడు భరోసా ఇస్తుంటే, నీకేం తెలియదు, ఉండు ప్రభా, ఉండు, ఇక్కడ ఉండు, నీకేం తెలుసు, నా బాధలు నీకేం తెలుసు, ఆ బాధ పెట్టిందే ఆయన సంగతి తెలియదు, దాన్ని తీర్చేది కూడా ఆయన సంగతి మనకి చాలా టెన్షన్ అండి ఈ రోజంతా. అందుకే అసలు బైబిల్ తీయడానికి తీరిక దొరకలేదు అని దాని మీదే పరిగెత్తి నువ్వు చివరికి, నేను చెప్తున్నాను దేవుని సన్నిధిలో, మీరు ఎంత పరిగెత్తినా దేవునిని విడిచిపెట్టి చివరికి ఖాళీ చేతులు చూపించాలి మీరు సమాజానికి. నీ ఇంటోళ్ళకైనా నీ సమాజానికైనా దేవుణ్ణి కాదని నువ్వు పరిగెడితే నువ్వెంత సంపాదించు, చివరికి ఖాళీ చేతులే చూపించాలి. వాస్తవం ఇది. ఎందుకంటే అది ఆయన చెప్పింది కాదు, అది అన్ని జనులు చేసే పనిరా. నువ్వు నా బిడ్డవి, నువ్వు నా దగ్గరికి రా, నా మాటలు విను, ఆత్మీయంగా బలపడు, నువ్వు శరీర సంబంధంగా నువ్వు ఎలా పోషించబడాలో మార్గం నేను తెరుస్తా అని కదా భరోసా. అదేనది. నువ్వేం తినాలో, ఏం త్రాగాలో, ఏం ధరించాలో అసలు నీకు విచారమే వద్దు. విచారించకపోతే ఎలా ప్రభా, ఎలా గడుస్తుంది నాకు? నేనున్నాను కదా, నువ్వు నా బిడ్డవు కదా, మరి నీ గురించి ఆలోచించడం. మనం భౌతికంగా మనం కన్న పిల్లల కోసమే మనం ఇంత ఆలోచిస్తుంటే, మరి ఆయన మన గురించి ఆలోచించడా? ఆలోచించకుండానే మనం ఇక్కడ పంపించారంటవా? అందుకని చెప్తున్నమాట, ఇవన్నీ మీకు కావాలనని చెప్పండి, మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మీరేం చేస్తారంటే, నా నీతిని, నా రాజ్యమును చెప్పండి, నా నీతిని, నా రాజ్యమును మొదట వెదకుడి. ఇంతకీ ఏం వెతకాలి మనం? నీతిని, రాజ్యాన్ని వెతకాలి. ఎక్కడ వెతకాలి? ఎక్కడుంది అది? నీతి ఎక్కడుంది? రాజ్యం ఎక్కడుంది? ఎక్కడుందని వెతకాలి? ఎక్కడుంటుందండి? లేఖనాల్లో ఉంటుంది. అంతేనా? నీతి అంటే ఏంటో తెలియాలి అంటే నువ్వు ఎక్కడ వెతకాలి? పరిశుద్ధ గ్రంథంలో వెతకాలి. రాజ్యం అంటే ఏంటి? ఇది పరలోక రాజ్యం అంటే ఏంటి? మనం వెళ్ళే పరలోకం అంటే ఏంటి? ఆ రాజ్యంలో చేరాలంటే ఏం చేయాలి? చేరిన వారికి ఎలా ఉంటుంది? చేరకపోతే ఏం జరుగుతుంది? ఇవన్నీ తెలియాలంటే అక్కడే వెతకాలి. కానీ దీన్ని ప్రక్కన పెట్టేసాము. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, అరే నేను పేరుకు మాత్రమే క్రైస్తవుని కానీ నేను ఎప్పుడూ అన్యునే అన్నట్టు పరుగులు తీస్తున్నాం. కానీ ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటో తెలుసా? నా నీతిని, నా రాజ్యాన్ని వెదుకు. అర్థమైందా? మొట్టమొదటి నువ్వు చేయవలసిన పని అంటే ఏదైనా ఉందంటే ఏంటది? చెప్పాలి. ఏంటది? నీతిని, రాజ్యమును వెతకాలి. నీతి ఎక్కడుందండి? దేవుని మాట నీతి కదా. క్రీస్తే నీతి, ఆజ్ఞలను పాటించడమే నీతి. అంటే దేవుడిచ్చిన మాట నీతి. ఆ మాటను మనం జాగ్రత్తగా గైకుంటే మనం నీతిమంతులం అవుతాం. మనకు అర్థమైంది. మరి రాజ్యమేది? రాజ్యమేది అంటే యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి
మనల్ని పరలోకాన్ని చేర్చడానికి ముందుగా ఇక్కడ ఒక రాజ్యాన్ని స్థాపించి మీరు ఈ రాజ్యంలో ప్రవేశించి అంతవరకు జాగ్రత్తగా బ్రతికితే ఆ రాజ్యానికి వెళ్తారు అని చెప్పారు. అంటే మనము నీతిగా ఉండడం ఎలాగో మనకు తెలిసింది. బాప్తిస్మం తీసుకుంటే క్రీస్తు స్థాపించిన రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తామని, జాగ్రత్తగా బ్రతికితే ఆ రాజ్యానికి వెళ్తామనే సంగతి కూడా మనకి అర్థమైపోయింది. అంటే వెతికాము, మనకు తెలిసిపోయింది, అర్థమైపోయింది. మరి ఇప్పుడేం చేయాలి? ఇప్పుడేం చేయాలి అంటే జాగ్రత్తగా బ్రతుకుతూ భక్తులు ఎలా జీవించారో ఆలోచించి మనం కూడా ఆ పనే చెయ్యాలి. అప్పుడు దేవుడట, నేను పుష్పలత దేవుణ్ణండి, నేను సాత్విక దేవుణ్ణండి, లేక సాత్విక దేవుణ్ణండి, నేను రత్నమణి దేవుణ్ణండి అని దేవుడే చెప్పుకోవడానికి ఇష్టపడతాడట. ఒక మాట మీకు చూపించి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తా. మత్తయి గారు రాసిన సువార్త 22వ అధ్యాయము 31, 32 వచనాలు కలిసి ఉంటాయి, చదువుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త 22వ అధ్యాయము 31, 32 వచనాలు. మృతుల పునరుద్ధానమును గూర్చి దేవుడు ఇలా సెలవిస్తున్నారు. ఏమనంటే, నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడినై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఈ మాట ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడట. ఏమని? నేనెవరిని చెప్పండి, నా వైపు చూసి చెప్పండి. ఎవరిని? నేనెవరిని అనుకుంటున్నారు? నేను అబ్రాహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. ఎప్పుడు చెప్పారు ఈ మాట? అయినా అబ్రహాము గారితో, ఇస్సాకు గారితో, యాకోబు గారితో ఏమని పరిచయం చేసుకున్నారు? నేను సర్వశక్తి గల, ఒకసారి చూద్దాం అన్నమాట. నిర్గమాకాండము 6వ అధ్యాయము, నిర్గమాకాండము 6వ అధ్యాయము 2, 3 వచనాలు. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను. నేను కాదు, నేనే యెహోవాను. నేను సర్వశక్తిగల దేవుడను పేరున, సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని. కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడ లేదు. ఇప్పుడు పరిచయం చేసుకుంటున్న మరొక పేరు నాది, నీకు మోషే, నీతో చెప్తున్నాను. నేను అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో నేను ఏమని పరిచయం చేసుకున్నానంటే, నేను సర్వశక్తి గల దేవుడను అని పరిచయం చేసుకున్నా. మరి వాళ్ళ తర్వాత వచ్చిందే కదా మోషే గారు. అప్పుడు వచ్చినప్పుడు ఏ పేరు వచ్చేసింది? యెహోవా అని పేరు వచ్చేసింది. వింటున్నారా? అందరూ ఇక్కడే ఉన్నారా? చెప్పండి. వెంటనే ఏ పేరు వచ్చేసింది? యెహోవా అనే పేరు వచ్చింది. మరి అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని ఎవరికి చెప్పారైనా? అబ్రహాము గారికి, ఇస్సాకు గారికి, యాకోబు గారికి చెప్పారా? ఎవరితో చెప్పారు? ఎవరితో చెప్పారు? ఎవరితో చెప్పవలసి వచ్చింది? ఎందుకు అలా చెప్పవలసి వచ్చింది? అబ్రహాము గారి కంటే ముందు భక్తులు లేరా? హేబెల్ గారు ఉన్నారా? హనోకు గారు ఉన్నారా? నోవాహు గారు ఉన్నారా? మరి వాళ్ళ దేవుడిని ఎందుకు చెప్పలే? వాళ్ళ తర్వాత వచ్చేటప్పటికి నేను వాళ్ళ దేవుణ్ణే అని పరిచయం చేసుకోవచ్చు కదా. నేను యెహోవాని, ఉన్నవాడను అనే పదాలతో, పేరుతో ఎందుకు పరిచయం చేసుకున్నారు? అసలు మధ్యలో అంటే అబ్రహాము గారి కంటే ముందు మోషే గారి తర్వాత ఆయన పేర్లు వేరుగా కనిపిస్తాయి, కానీ మధ్యలో మాత్రమే ఆయన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పుకున్నారట. అంటే ఆ మధ్య కాలంలో ఎవరితో మాట్లాడాలన్నా, నేను ఎవరినో తెలుసా? ఎవరవయ్యా నువ్వు? నా పేరేంటనుకున్నావు అని చెప్పలా. నేను ఎవరిని అనుకున్నావు? అబ్రహాం ఉన్నాడే వాళ్ళ దేవుణ్ణి, ఇస్సాకు ఉన్నాడే వాళ్ళ దేవుణ్ణి. అంటే ఆయనకి పేరు లేదా? వాళ్ళకి సర్వశక్తి గల దేవుడు అని చెప్పుకున్న దేవుడు మిగిలిన జనాంగాలతో చెప్పేటప్పుడు నేను సర్వశక్తి గల దేవుడని ఎందుకు చెప్పలేదు? చెప్తే వినరా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గారులు విన్నప్పుడు మిగిలిన వాళ్ళు వినరా?
మరి ఎందుకు చెప్పలేదంటే ఆ పీరియడ్లో ఆ ముగ్గురు జీవించిన విధానం చూసినప్పుడు తన పేరు చెప్పుకోవడం కంటే వాళ్ళ దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతుకుతున్న వారికి దేవుడు అని చెప్పుకోవడానికి దేవుడు ఇష్టపడ్డారు. తన పేరు చెప్పుకోవడం కంటే నేను వాళ్ళ దేవుణ్ణండి అని చెప్పుకోవడానికి ఇష్టపడాలి. అవును కదా, మనం కూడా కొంతమందిని చూస్తాం. ఇప్పుడు నేనే ఉన్నాను, నన్నే తీసుకుందాం ఎగ్జాంపుల్. మా అబ్బాయి కలెక్టర్ అయ్యాడు అనుకోండి, నా పేరు రత్నమణి అండి, నేను పలానా తెక్కెళ్ళపాడండి అని చెప్పను. ఈజీగా అర్థం కావడానికి ఏం చెప్తాను, మా కలెక్టర్ గారు ఉన్నారే అంటే నాకంటే ఆ పోస్ట్ వలన ఆ వ్యక్తి పేరు త్వరగా, మా అబ్బాయి పేరు త్వరగా తెలుస్తుంది. ఎక్కడ తెలియదు, ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం సెర్చ్ చేసుకుంటాడు. ఓ పలానా కలెక్టర్ గారు వాళ్ళ అమ్మగారా అనుకుంటారు. దేవుడు కూడా నేను సర్వశక్తి గల దేవుడని అందరికీ చెప్పుకోవడానికి ఇష్టపడలా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు మాత్రమే చెప్పుకోవడానికి ఇష్టపడ్డారు. వాళ్ళ తర్వాత నువ్వెవరివయ్యా అని గనుక ఎవరైనా అడగాలనుకుంటే నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని పరిచయం చేయడానికి ఇష్టపడ్డారు. మరి తర్వాత ఎందుకు చెప్పుకోవడానికి ఇష్టపడలా? అప్పుడు ఇష్టపడినప్పుడు తర్వాత కూడా అదే చెప్పుకోవాలి కదా, అంతేనా? అర్థమవుతుందా, కన్ఫ్యూజ్ చేస్తున్నానా? ఎందుకంటే మీకు మాట చెప్తాను. మోషే గారి కాలం వచ్చేటప్పటికి మనం మామూలుగా ఆలోచిస్తే యోసేపు గారే తెలియని పరిస్థితులకు వెళ్ళిపోయారు వాళ్ళు, అంతేనా? ఐగుప్తు దేశంలో వీళ్ళందరూ బ్రతుకుతున్నప్పుడు యోసేపు గారు మరణించిన కొంతకాలానికి ఐగుప్తుని పరిపాలించే చక్రవర్తి వచ్చాడు, ఫరో. అతని యోసేపు గారే తెలియలా. న్యాయాధిపతుల కాలం వచ్చేటప్పటికి దేవుడంటే ఎవరో మనుషులకి తెలియలా. దీన్ని బట్టి ఆలోచిస్తే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులంటే ఎవరో పరిచయం ఉన్న వాళ్ళకి మాత్రమే నేను వాళ్ళ దేవుడిని చెప్పడానికి దేవుడు ఇష్టపడ్డారు. ఇక వాళ్ళని గురించి తెలియని వాళ్ళు వచ్చేసరే అప్పుడు మరలా నేను ఉన్నవాడను అని చెప్పుకోవడానికి ఇష్టపడ్డారు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు సంబంధించి వాళ్ళ తర్వాత కొంతకాలంకు అంటే వారు జీవించిన తక్కువ కాలంలో దేవుడు తనను పరిచయం చేసుకోవాలి అంటే నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్పుకోవడం కంటే అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్పుకోవడానికి ఇష్టపడ్డారు. ఎందుకు అంటే వాళ్ళని గురించి బైబిల్ చెప్పిన ఒక మాట మనం బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి చూద్దాం. ఎందుకు వాళ్ళ పేరు చెప్పుకోవడానికి దేవుడు ఇష్టపడ్డారు? తన పేరు చెప్పుకోవడం కంటే వాళ్ళ దేవుణ్ణి నేను అని చెప్పుకోవడానికి ఎందుకు ఇష్టపడ్డారు? అంత గొప్ప విశేషమైన సంగతులు ఏమున్నాయి వాళ్ళ జీవితంలో అంటే మొట్టమొదటి విషయం ఏంటంటే అబ్రహాము గారు తన కుమారునికి నేర్పాడు, ఆ కుమారుడు తన కుమారునికి నేర్పాడు. ఒకే వంశంలో నుండి వచ్చిన వారు తండ్రులు తమ బిడ్డలకు దేవుని గొప్పతనాన్ని చెప్పి నేర్పించారు. ఇది మొదటి పాయింట్. ఇక రెండో విషయం ఆలోచిస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8-9 వచనాలు. 8-9 వచనాలు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకనే. దేవునికి నచ్చిన మొట్టమొదటి విషయం ఏంటో తెలుసు అబ్రహాం గారి విషయంలో? అబ్రహాం, నేను ఎవరు అని వెతికి నువ్వు నన్ను కనుగొన్నావు కదా, నాకు బాగా నచ్చావయ్యా. ఈ సమాజంలో నిన్ను ఉంచాలనుకోవట్లా, నేను నిన్నొక ప్రత్యేకమైన స్థలానికి తీసుకుని వెళ్ళి నిన్నొక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టాలని నేను అనుకుంటున్నా. వస్తావా అడిగారు. ఆలోచిస్తాను ప్రభువా, మరి ఇక్కడంతా నా బంధువులు, నా స్నేహితులు, నాకు తెలిసిన వారు, నా ఆస్తి ఐశ్వర్యం అంతా ఇక్కడే ఉంది. నేను చూస్తే ఇంటికి పెద్దోడిని, నాన్న చూస్తే వృద్ధాప్యానికి వచ్చేసాడు, తమ్ముడు ఒకడు చనిపోయాడు, వాడికి ఒక కొడుకున్నాడు, వాడి బాధ్యతలు కూడా నావే. నా భార్య చూస్తే ఇంకా గొడ్రాలుగానే ఉంది, పిల్లలు లేరు, తనకి ఇక్కడందరూ తెలిసిన వాళ్ళు, మళ్ళీ కొత్త ప్రదేశానికి వెళ్తే తోడెవరు లేక ఇబ్బంది పడుతుందేమో, ఇవన్నీ కొంచెం ఆలోచించుకుంటా, కొంచెం సమయం అని అడిగారా? అసలు ఆయన గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండా బయలుదేరాడటండి. పిచ్చిగా ప్రేమించాడు దేవుడు అబ్రహాము గారిని. ఎందుకో తెలుసా?
ఏది అడిగినా ఏది అడుగుతున్నా నువ్వు చేయమంటే చేస్తాను ప్రభువా, వెళ్ళమంటావా వెళ్తా, ఎక్కడికి వెళ్తావా అడగవా, ఎక్కడికి వెళ్తావా అని, ఎందుకు ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలుసుగా, నువ్వు నడిపిస్తావుగా. మనమైతే 100 ప్రశ్నలు వేస్తాం. ఎక్కడికి ప్రభువా, ముందు అడ్రస్ చెప్పు, అదే ఊరు చెప్పు, ఇక్కడ కూర్చొని అది మనుషులు వెళ్ళే ప్రదేశమేనా, అక్కడికి నేను వెళ్ళే ఇంటి వరకు వాహనం వెళ్ళిపోద్దా లేదా, అక్కడ షాప్స్ అన్నీ ఉంటాయా లేవా, షాపింగ్ చేసుకోవడానికి వీలు ఉంటుందా లేదా, బంధువులు రాకపోకలకి వీలు ఉంటుందా లేదా, అన్నీ చూసుకుని అప్పుడు కూడా మళ్ళీ కమ్మ పెడతాం. ఒకసారి ఇంటోళ్ళని కూడా అడిగి చెప్తాను ప్రభువా. కానీ అబ్రహాము గారట ఎక్కడికి వెళ్ళాలో ఆయనకి బయలుదేరినప్పుడు తెలియదట. ఈ మాటను రాయించేటప్పుడు అసలు దేవుడు ఆ ఒక్క పదాన్ని రాయించారు అంటే దాన్ని అక్కడ మనం ఆగి ఎంత ఆలోచించాలి కదా. ఎందుకు అడగలేదు ఆయన? నమ్మాడంతే. అందుకే విశ్వాసులకు ఆయన తండ్రి అయ్యాడు కదా. ఎంత నమ్మాడంటే నేను ఎవరిని వెదికి కనుగొన్నానో ఆయన నాకు అన్యాయం చేసేవాడు కాదు, నన్ను ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు, నేను భయపడాల్సిన అవసరత లేదు. ఆయన మామూలు మనిషి కాదండి, నాకు అన్యాయం చేయడు, నా జీవితంలో ఆయన వల్ల నేను అన్యాయం చేయబడ్డాను అని అనుకోవడానికి నాకు ఉండదు అని నమ్మాడండి ఆయన. అందుకే ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరిన ఆ విధానాన్ని చూసిన దేవుడు ముగ్ధుడైపోయాడు, ముచ్చటపడిపోయాడు. బుట్ట సర్దుకొని భార్యని, అమ్మ వస్తావా నువ్వు కూడా నాతో, ఆ భార్యను ఒక చేత్తో, లోతు గారిని ఒక చేత్తో, తండ్రిని ఒక చేత్తో పట్టుకొని మూటములు సర్దుకొని బయలుదేరుతుంటే, అన్నిటినీ వదులుకొని బయలుదేరుతుంటే నిజంగా పరవశించిపోయి ఉంటాడు ఆయన. ఎదురొక్క మాట మాట్లాడకుండా ఎక్కడికి వెళ్ళాలా అని ఒక ప్రశ్న వేయకుండా బయలుదేరిన అబ్రహాము గారిని చూసినప్పుడు దేవుడు అసలు ఇంకా అది ఏం చెప్పాలో ఆయనకి అర్థమై ఉండదు. పిచ్చిగా ప్రేమించారండి అబ్రహాము గారు దేవుణ్ణి, అంతే ప్రేమించాడు దేవుడు కూడా. అందుకే ఎక్కడికి వెళ్ళాలో అది ఎరుగక బయలు వెళ్ళాను. అయితే విశ్వాసమును బట్టి అతడు ఏం చేశాడో తెలుసా? 9వ వచనం చదువుతున్నా. అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశములో పరవాసులైరి. ఏమండి, మామూలుగా ఆలోచించండి. ఊరు అనే ఊరు మెసొపొతేమియా దేశం అబ్రహాము గారిది, అవునా? అది వాళ్ళ సొంత ఊరు. ఇప్పుడు అక్కడి నుంచి దేవుడు కనానుకు నడిపిస్తున్నారు, అబ్రహాము గారిని కనానుకు నడిపిస్తున్నారు. ఇప్పుడు అబ్రహాము గారికి తెలియదు, కానీ మధ్యలోకి వచ్చాక విషయాలు అర్థమవుతాయి కదా. బయలుదేరిన తర్వాత ఒక చోటుకు వచ్చాక ఇదే నీకు ఇచ్చేదని చెప్పిన తర్వాత అర్థమైంది కదా. అక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అవ్వాలి? ఇక ఫిక్స్డ్ ప్లేస్ అంతే కదా. ఇప్పుడు వరకంటే అక్కడక్కడ ఆగుతూ వచ్చాను, స్థిర నివాసం లేదు కాబట్టి గుడారాలు వేసుకుంటూ వచ్చాను. ఓకే, దేవుడు చెప్పిన చోటికి నేను వచ్చేసాను కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు? స్థిరమైన ఇల్లు కట్టుకోవచ్చు కదా అనుకోవాలి. కానీ విచిత్రమైన విషయం ఏంటి తెలుసా? అక్కడ దేవుడే వాగ్దానం చేసిన కనానుకొచ్చాక కూడా మేము పరవాసులమే అన్నట్టున్నాడట అబ్రహాము గారు. ఇంకా విచిత్రమైన విషయం చెప్పనా? ఆయన ఉంటే పెద్ద ఆశ్చర్యం లేదు, ఎందుకంటే నమ్మాడు కాబట్టి, వచ్చాడు కాబట్టి. ఆయన కొడుకు అలాగే అనుకున్నాడట, ఆయన మనవడు కూడా అలాగే అనుకున్నాడట. బహుధనవంతుడైన అబ్రహాము గారు, ఒకవేళ అబ్రహాము గారు వెతికి కనుగొన్నాడు కాబట్టి ఆయన మనసు ఒకలా ఉండొచ్చు, ఆయన ఆలోచన ఒకలా ఉండొచ్చేమో. అంత ధనవంతుడైనప్పుడు ఇస్సాకు గారు ఏం చేయొచ్చు? సరే, మా నాన్నగారు బయలుదేరినప్పుడు అంటే మజిలీలు కదా యాత్ర కాబట్టి, ఓకే మా నాన్న మంచి ఇల్లు కట్టుకోలేదులే, కానీ ఇప్పుడు నాకు బాగుంది కదా, మా నాన్న మస్తు ఆస్తి ఇచ్చెళ్ళాడు కదా, ఉపపత్నుల కుమారులందరికీ కానుకలు ఇచ్చేసాడు. ఆయన ఉన్న ఆస్తి అంత ఎవరికి ఇచ్చారు? ఇస్సాకు గారికి. ఇప్పుడు ఇస్సాకు గారు ఏం చేయొచ్చు చెప్పండి? కోరుకున్న ఇల్లు కట్టుకోవచ్చు. ఒకవేళ కాదు నాన్న, అరే ఇస్సాకు నాయన అలా కాదురా అని ఒకవేళ అబ్రహాం గారు చెప్పి, నీకేం తెలియదు ఊరుకోనానా, అప్పుడంటే నడుస్తూ వచ్చాము, మంచి మంచి ఇల్లు కట్టుకుని ఏం చేసుకుంటాం, కానీ ఇప్పుడు ఇక్కడే ఉంటాం కదా, నీకేం తెలియదు ఊరుకో, చరిత్రలో నేను కట్టే ఇల్లు నిలిచిపోవాలి అన్నారా? ఏం చేయమంటావు నాన్న, ఇది మనకి శాశ్వతం కాదురా, ఇదిగో ఈ గుడారంలో నేనున్నాను కదా, ఇలాంటిది నువ్వు ఓటేసుకో అంటే ఆయన ఒక గుడారం వేసుకున్నాడు. అరే నేను నీకు చెప్పడమే కాదు నాన్న, నీ కొడుకు కూడా నువ్వు ఇదే చెప్పాలి అంటే అలాగే నాన్న అన్నాడు. తండ్రులు ఏది చెప్తే పిల్లలది
చేశారు. తండ్రులు ఏది చెప్తే పిల్లలది. అందుకే దేవుడు వాగ్దానము చేసిన కనానులో కూడా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడని వారి మనసును చూసి దేవుడు అన్నాడు, వీళ్ళు కదా నా పిల్లలంటే, వీళ్ళకి కదా నేను దేవుడు అంటే. నేనే ఇచ్చాను ఐశ్వర్యాన్ని, దాన్ని వాడుకోవచ్చు, కానీ వాడుకోవాలని అనుకోవట్లే. ఎందుకని? ఇది కూడా శాశ్వతం అని వాళ్ళకి తెలిసింది. అది ఎలా కాదో, అక్కడ అన్ని సంపాదించుకున్నది అక్కడి నుంచి బయలుదేరమంటే ఎలా వచ్చేసామో, ఇక్కడ ఒకవేళ సమకూర్చుకున్నా ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోవలసిన వారమే అనే సంగతి బాగా ఎరిగిన వారెవరు అంటే అక్కడ వ్రాయబడిన 9వ వచనాన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఏమని? విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు, అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబు అనువారు గుడారాలలో నివసిస్తూ అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులై ఉన్నారు. ఇది మాది కాదు అని ఎవరున్నారో వారికి ఆయన దేవుడు. ఈరోజు మనం చూస్తున్న విషయంలో మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఎవరు ఇక్కడున్నా ఇది నాది కాదు, మా పౌరస్థితి అని ఎవరు బ్రతుకుతారో వాళ్ళకైన దేవుడు. అర్థమైంది అనుకుంటున్నాను అన్నమాట. ఎందుకు వాళ్ళకే దేవుడు అంటే, ఆయనకు ముందున్నవారు భక్తులే, అబ్రహాం గారి కంటే ముందున్నవారు నీతిమంతులే, వాళ్ళు విశ్వాస వీరులే. కానీ వాళ్ళు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళే పరిస్థితులు రాలేదు. వెళ్ళవలసి వచ్చిన ఆ పరిస్థితి వాళ్ళది కాదు. కానీ ఆ పరిస్థితి వచ్చినప్పుడు దానికి తల వంచి ఎక్కడున్నా, ఊరిలో ఉన్న అలాగే ఉన్నారు, కనానులో ఉన్న అలాగే ఉన్నారు, ఆయన అలాగే ఉన్నాడు, ఆయన కుమారుడు అలాగే ఉన్నాడు, వాళ్ళ మనవడు కూడా. అందుకు దేవుడు ఏమన్నాడు తెలుసా? నేనెవరికి దేవుడిని అంటే, ఎప్పుడెప్పుడు నా దగ్గరికి రావాలా అని నేనున్న చోటే తమ స్వాస్థ్యమని ఎవరు బ్రతుకుతారో వాళ్ళకి నేను దేవుణ్ణి. అది ఈ రోజుకి మనకు కూడా. నువ్వు ఇక్కడే ఉండాలి, కానీ అక్కడ కొరకే ఆలోచించాలి. నువ్వు ఇక్కడే బ్రతకాలి, కానీ నీ బ్రతుకంతా అక్కడుందనే సంగతి నీ జ్ఞాపకంలో ఉండి పోకూడదు. వాళ్ళకాయన దేవుడు. దేవుడు ఎవరికి దేవుడు చెప్పాలి? దేవుడు ఎవరికి దేవుడు? ఎవరు మా స్థలము, మా స్వాస్థ్యము నీవే, తరతరములకు మాకు నివాస స్థలము నీవే అనుకుని భూమి మీద బ్రతుకుతారో వాళ్ళకి ఆయన దేవుడు. ఒక్క మాటలో చెప్పాలంటే, అందుకేనేమో మోషే గారు ఆ ప్రార్థనే చేశారు. ఏ ప్రార్థన చెప్పండి? ఏ ప్రార్థన? ప్రభువా, తరతరములకు మాకు నివాస స్థలము. ఇది అర్థమైన ప్రతి భక్తుడు ఈ ప్రార్థనే చేశాడు. ఇది అర్థమైన ప్రతి భక్తునితో దేవుడు చెప్పే మాట అదే. ఏమని? నేను నీకు దేవుణ్ణి, నేను నీకు. అర్థమైంది ఇప్పుడు మీకు? ఆనాటి కాలంలో అబ్రహాము ఇస్సాకు యాకోబులకు తెలిసిన వాళ్ళతో దేవుడు చెప్తున్నప్పుడు, నువ్వెవరివయ్యా అంటే, నీకు యాకోబు తెలుసు కదా, వాళ్ళ దేవుడిని నేను. మాకు దేవుడు కాదా? నువ్వు వాళ్ళలా బ్రతికితే నీకు కూడా దేవుడిని. మరి బ్రతకపోతే కాదు, నువ్వెవరో నాకు తెలీదు. నిజమా? నిజంగా వాళ్ళు ఎలా బ్రతికారో వాళ్ళ విషయం దేవుడు గర్వంగా గొప్పగా చెప్పిన మాట ఏంటో ఇదే హెబ్రీ పత్రికలో చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13 నుండి 16 వరకు చదువుకుందాం. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13 నుండి చదువుదాం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అంటే ఏది? నిత్య జీవం, పరలోకం అనుభవింపకపోయినను అంటే అర్థం ఏంటి? అక్కడికి చేరకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకుని విశ్వాసము గలవారై చనిపోయారు. చనిపోయే వరకు కూడా వాళ్ళ మనసులో ఉన్నదేంటి? మేము ఇక్కడ యాత్రికులం మాత్రమే, అక్కడి నుంచి వచ్చాము, ఇక్కడి నుంచి వెళ్తాము.
అక్కడి నుంచి వచ్చాము, ఎక్కడి నుంచి వెళ్తాము. మనోళ్ళని కదపండి, నాకేం వద్దంటానే ఉంటారు అన్నీ. నేను లేకపోతే నా తర్వాత ఎవరు అనుభవించాలి? నా పిల్లలు. ఆ తర్వాత కనీసం 4 తరాల కన్నా సరిపడి సంపాదించకపోతే చాలా చీప్గా చూస్తారు తర్వాత మనల్ని వాళ్ళు అనుకుంటాం మనం. కానీ సంపాదించిన వాళ్ళ దృష్టి మాత్రం దేని మీద ఉందో తెలుసా? అనుభవింపలేదట, కానీ దూరం నుండి చూసి మేము అక్కడికి వచ్చేస్తామయ్యా, ఇక్కడ ఉండలేకపోతున్నాం, అక్కడికి వచ్చేస్తామే. అది కదా మాది, అక్కడ కదా మేము సంపాదించుకోవాలి, అక్కడ కదా మేము కట్టుకోవాలి, అక్కడ కదా మాకు శాశ్వతమైంది అని అది చూస్తూ ఇక్కడ బ్రతుకుతున్నారట. మనం ఇప్పుడు దాన్ని ఏమంటారు, పెద్ద స్క్రీన్ మీద వేసి చూపించిన, ఏఐ ద్వారా మంచి చిత్రాన్ని తీసి బంగారపు వీధులతో కూడిన పరలోకాన్ని చూపించిన, ముందు ఇక్కడ కొంచెం చూపించండి 1 కేజీ, ఆ తర్వాత మేము అక్కడి గురించి ఆలోచిస్తామంటాం మనం. అంటే మనకు ప్రత్యక్షంగా కావాలి. కానీ వాళ్ళకి ప్రత్యక్షంగా కావాలని కోరుకోలేదు కాబట్టి దేవుడు వాళ్ళ దేవుడిని అనిపించుకోవడానికి ఇష్టపడటమే కదని ఆయన చెప్పిన మాటలు మీరు చూస్తే, ఈలాగు చెప్పువారు ఏమని, ఇక్కడ మేము యాత్రికులము పరదేశులము అని చెప్పేవారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరచుచున్నారు కారా. ఇంతకీ వీళ్ళు ఏం వెతుక్కుంటున్నారట చెప్పండి? ఏం వెతుకుతున్నారు? స్వదేశమును వెతుకుతున్నారట. ఎక్కడుండి చెప్పండి? ఎక్కడుండి? మనమైతే చెప్తాం చచ్చిపోయిన తర్వాత పరదేశంలో పాఠాలు ఉంటాయంట, అక్కడ వెతుక్కుంటాం. మనం అక్కడ వెతుక్కుంటాం, ఇక్కడ మాత్రం 1 నిమిషం కూడా వేస్ట్ చెయ్యం. ఎందుకు 4 రాళ్ళు వెనకేసుకోవడం కోసం ఇక్కడ మాత్రం వేస్ట్ చెయ్యం సమయాన్ని. కానీ వాళ్ళట భూమి మీద ఉండగానే తమ స్వదేశమును వెతుక్కుంటున్నారట. మాది అది కదా, మేము అక్కడికి వెళ్ళాలి కదా, అక్కడికి వెళ్ళాలంటే మేము ఇక్కడ ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, ఏ ఆలోచనలతో ఉండాలి, ఎలాంటి సంభాషణలు చేయాలి, ఎలాంటి వారితో స్నేహం చేయాలి, దేవునితో సహవాసం ఎలా ఉండాలి అని ఇక్కడ వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళడానికి దారేసుకుంటున్నారట. ఇలా చెప్పువారు, ఇక్కడ యాత్రికులము పరదేశులమని చెప్పేవారు తమ స్వదేశమును వెతుకుచున్నారు కాదా. అంటే వెదుకుడి మీకు దొరుకునంటే ఇవాళ మనం వెతకవలసింది ఏంటో తెలుసా? ఆ దేశాన్ని వెతుక్కోవాలి. ఇక్కడ ఎప్పటికీ నువ్వు పరదేశివే, యాత్రికుడివే. అర్థమైందా? ఈ లోకంలో ఎప్పటికీ మనము చెప్పాలి, ఎవరివి చెప్పాలి, అందరూ నా వైపు చూసి చెప్పండి, ఎవరివి? పరదేశులము, యాత్రికులము. మరి మన స్వదేశమేది చెప్పాలి, స్వదేశమేది? పరలోకము. అందుకే వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అందుకు వాళ్ళ దానిని మర్చిపోకుండా ఉండడానికి రోజు దాన్ని చూసుకుంటున్నారట. గుడారాలు ఎందుకు వేసుకున్నారో తెలుసా? ఈ వచ్చిన ప్రకారం చెప్పండి, మీరు నా వైపు చూసి చెప్పండి. గుడారాలు ఎందుకు వేసుకున్నారో తెలుసా? అందరూ ఇప్పుడే చూసేస్తున్నట్టున్నారు పరలోకాన్ని పైకి. వీళ్ళు గుడారం ఎందుకు వేసుకున్నారో తెలుసా? ఆ పనులన్నీ చేసుకొని సాయంత్రం పడుకోగానే పైన రేకు కనిపిస్తుంది కదా, నేను రేకింట్లో ఎందుకున్నానంటే రేపు అక్కడికి నేను వెళ్ళాలి. అదే నువ్వు మంచి స్లాబుల మీద స్లాబులు, సీలింగులు లేకపోతే ఏసీలు పెట్టేసుకుని కూర్చున్నాం అనుకో, అబ్బాయి ఎంత హాయిగా ఉందో అనిపించి ఇక్కడే ఉంటుంది మన మైండ్ ఈ పూటకి. అంతే కదా, మనం కష్టపడి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళగానే అన్ని అనుకూలంగా ఉన్నాయి అనుకోండి, ఇంకా దాన్ని మించిన ఆలోచనలకు వెళ్తామా? అరే కాసేపు వేసేయండి ప్రశాంతంగా పడుకుందాం అనిపిస్తుంది. కానీ అరే నేను ఇందులో ఎందుకుంటున్నాను, దానికోసం కదా అనే విషయం గుర్తొస్తుందా? రాదు చాలా వరకు. అందుకే వాళ్ళట ఎందుకు గుడారంలో ఉన్నారంటే, ఇది తీసేయాలి కదండి 4 రోజులు, ఇది పీకేయాలి. అక్కడ కదా మా సొంత ఇల్లు, అక్కడ ఉంది కదా, మా సొంతూరు అది, మా సొంత ఇల్లు అక్కడ ఉంది కదా, 4 రోజుల కోసం ఎందుకండి, కూలి పనులకు వచ్చాం, పని చేసుకొని మళ్ళీ మా ఊరు వెళ్ళిపోతాం అని స్వదేశమును వెతుకుచున్నారు. కాబట్టే అది వాళ్ళ జ్ఞాపకాలలో ఉంచుకోవడం కోసమే అలా జీవించారట వాళ్ళు. లేకపోతే అబ్రహాం గారు కట్టలేరా? తలుచుకుంటే
వందలు కట్టించగలడు, పని వాళ్ళకు కూడా డూప్లెక్స్లు కట్టించగలడు, అపార్ట్మెంట్లు కట్టించగలడు. ఆ రోజుల్లోనే ఆయన బహుభాగ్యవంతుడు కదా, బహుధనవంతుడు, కట్టించగలడు. మరి ఎందుకు కట్టించుకోవట్లా? అమ్మో అందులో పడ్డానా అది మర్చిపోతా. నేనే కాదు నాన్న, నువ్వైనా మర్చిపోతావు. ఇసాకు, నువ్వు కూడా మంచిల్లు, చెప్పండి, మంచిల్లు కట్టొద్దు. ఇసాకు, నువ్వంటే నా వృద్ధాప్యం మంది పుట్టావు, నేనంటే నీకు బాగా తెలిసిన మాట అంటే నువ్వు నీ కొడుకు కూడా ఇది చెప్పాలి తెలుసా? అలాగే నాన్నగారు, నేను అదే చెప్తా. అలాగే చెప్పారు, అలాగే బ్రతికారు. అందుకే 16 వచనంలో రాయబడిన మాట అందరూ చదువుకుందాం. వారు మరి శ్రేష్టమైన దేశమును, వాస్తవానికి కనానే పాలు తేనెలు ప్రవహించే దేశం కదా. మామూలుగా ఆలోచిస్తే వాళ్ళ గ్రామంతో పోల్చుకుంటే కనాన్ ఎలాంటిది? పాలు తేనెలు పాలు తేనెలు అంటే అయ్యో మన సముద్రంలో ప్రవహిస్తాయని కాదు, శ్రేష్టమైన భూమి. ఏ పంట వేసినా కదా, వాళ్ళు మోసారు కదా, ద్రాక్ష గిల్లలు మోసారు, కావిడితో మోయాల్సి వచ్చిందట. అంత పెద్దవి, అంత శ్రేష్టమైనవి పండే భూమి అది. అలాంటి భూభాగంలో ఉండి వాళ్ళు అంటున్నారు మరి శ్రేష్టమైన దేశం కోసం వెతుక్కుంటున్నారట కదా. శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అబ్రహాము, నీకు ఇంత ఆస్తి ఇచ్చాను కదయ్యా, ఓ మంచి ఇల్లు కట్టుకోవచ్చు కదా, మంచి ఇల్లు కట్టుకోవచ్చు కదా. వద్దు ప్రభువా, ఇక్కడ ఇల్లు కట్టుకుంటే ఇక్కడ ఈ మాయలో పడిపోతే నేను మర్చిపోతాను, నేను కట్టుకోను ప్రభువా, వద్దు. అది వర్షం వచ్చినప్పుడు అప్పుడప్పుడు చినుకులు పడతా ఉంటే, ఎండకి సూర్యరశ్మి దానిలో నుంచి నా వీపు కాలుతూ ఉంటే అప్పుడు నాకు గుర్తొస్తుంది ఏమని, 4 రోజులే కదా అక్కడికి వెళ్ళిపోతాను కదా అని. అక్కడ వ్రాయబడిన మాట, వారు పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు, అందుచేత తాను వారి దేవుడని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గు. అబ్బా, ఎంత సంతోషంగా చెప్తున్నాడు దేవుడు ఈ మాట కదా. నీకు సిగ్గేయట్లేదా బాబు? ఆ గుడారాల్లో, రేకుల షెడ్లలో, టెంటల్లో బ్రతికిన వాళ్ళకి దేవుడు అనిపించుకోవడానికి? అరే ఎందుకు వాళ్ళు అందులో ఎందుకున్నారు తెలుసా? నా దగ్గరకు రావడానికి. అలాంటి వాళ్ళకి నేను దేవుడిని అనిపించుకోవడానికి నేను చాలా గర్విస్తున్నా. నేను సిగ్గుపడను. ఎవరైనా నన్ను నువ్వు అబ్రహాం దేవుడు అంటే, అవును నేను అబ్రహాము దేవుడు అని నేను చెప్తా. కింద అబ్రహాము గారిని చూస్తే వీళ్ళ దేవుడు ఆయన అని ప్రజలకు అర్థమవుతుంది. ఆయనను అడిగితే అవును నేను వాళ్ళ దేవుడిని అని దేవుడు కూడా చెప్తున్నారు. అందుకే నేను వారి దేవుడనని అనిపించుకొనుటకు సిగ్గు. మరి అంటే వాళ్ళు కాకుండా, అలా బ్రతికే వాళ్ళు కాకుండా ఎవరికైనా ఆయన మా దేవుడు అని చెప్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అనమాట? అర్థమైందన్నమాట మీకు? మనం కూడా చెప్తాం కదా, అమ్మ మేము క్రైస్తవులు అండి, యేసుబాబు మా దేవుడే, బైబిల్ మాదే అని చెప్తున్నాం కదా. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు ఇక్కడ గొప్పగా చెప్తున్నావులే కానీ, అబ్బా వీడు నా పేరు చెప్పాడురా నాయన దరిద్రంగా, వీడు ఒక్క విషయంలో కూడా నాకు నచ్చినట్టు బ్రతకడు కానీ అందరికి మాత్రం నా పేరే చెప్తున్నాడని ఆయన సిగ్గుపడుతున్నాడట. ఆయన సిగ్గుపడేలా మనం బ్రతుకుతున్నాం, కానీ మాటల్లో మాత్రం అతిశయించి చెప్పుకున్నాం కదా. మొన్నే చెప్పుకున్నట్టున్నాం మన ఫిలిప్పీ పత్రికలో. సిగ్గుపడవలసిన దాంట్లో అతిశయించి మనం మాట్లాడుకుంటున్నాం. వాస్తవానికి ఆ విషయాలకు మనం సిగ్గుపడాలి, కానీ ఎలా ఉన్నాం? గొప్పగా ఫీల్ అవుతున్నాం. మేమంటే ఏంటనుకున్నాం అని ఫీల్ అవుతున్నాం, కానీ మనల్ని చూసి దేవుడు సంతోషించే స్థితిలో అయితే లేడు కదా. ఏ విషయంలో మనం ఆయనను సమాజానికి కనపరిచేలా బ్రతుకుతున్నాం? మరి సిగ్గుపడరా? కొన్ని సందర్భాల్లో మేమే సిగ్గుపడుతున్నాం. వీళ్ళు మా పిల్లలని చెప్పుకుంటున్నారు, మా సిద్ధాంతాలకు మా ఆలోచనలకు అనుగుణంగా బ్రతకట్లేదే అని కొన్ని సందర్భాల్లో మేమే సిగ్గుపడుతున్నాం. ఏంటి ఆఫ్టర్ ఏదో 4 రోజులు మీకు 4 ముక్కలు వాక్యం నేర్పినందుకే. మరి సమస్తాన్ని ఇచ్చిన దేవుడు ఆయన కోరుకున్నట్టు మనం బ్రతకకుండా మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు మనం చూసి సిగ్గుపడడా? తప్పకుండా పడతాడు. కానీ దేవుడు అంటున్నాడు, అబ్రహాం విషయంలో అయితే నేను సిగ్గుపడను, ఇస్సాకు విషయంలో నేను సిగ్గుపడను, యాకోబు విషయంలో నేను సిగ్గుపడను. ఎందుకు తెలుసా? వాళ్ళు ఇక్కడుండి కూడా నా గురించి ఆలోచించారు, నా దగ్గరికి రావాలనే ఆలోచించారు, నన్నే వారి జ్ఞాపకాలలో పెట్టుకొని బ్రతుకుతున్నారు. అందుకు నేను వాళ్ళ కోసం ఏం చేస్తున్నానో తెలుసా? ఏం చేస్తావయ్యా, అంత ఇచ్చావుగా
అంతా వాళ్ళు కూడా అనుభవిస్తున్నారుగా, బాగానే సంపాదించుకున్నారుగా, పని వాళ్ళని, వెండని, బంగారం అని, పశువులని. ఇంకేం చేస్తావంటే ఆయన చెప్తున్నమాట, ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరచి ఉన్నాడు. ఎవరి కొరకు చెప్పాలి? ఎవరి కొరకు మాట్లాడండి. ఎవరి కొరకు? ఎవరి కొరకు దేవుడు ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు. పరలోకం అండి నాదే అనండి, కాదు. పరలోకం ఎవరిదో తెలుసా? పరలోకమే నాదనుకుని ఇక్కడ ఏమీ లేదు అనుకుని బ్రతికేవాడికి. అది అదే, ఇది ఇదే అనేవాళ్ళకి కాదు. అంటే ఇక్కడ బ్రతకొద్దని నేను చెప్పట్లా. అబ్రహాం గారు బ్రతకలేదేంటి? అవసరమైనప్పుడు 318 పనులు వెంట పెట్టుకుని వెళ్ళాడు. అవసరమైనప్పుడు కోడలు తెచ్చుకోవడానికి కొంత బంగారాన్ని ఇచ్చి పంపించాడు, నేను కాదు. దాని మీద మనస్సు లేకుండా బ్రతుకుతున్నారు చూడు, వాళ్ళకైన దేవుడు. భూమి మీద దేవుడిచ్చిన దేనినైనా ఆ అవసరానికి వాడుకోవడమే తప్ప అదే జీవితం అన్నట్టు బ్రతికిన వాళ్ళు కాదు వాళ్ళు. అలాంటి వాళ్ళకైనా దేవుడు వాళ్ళ విషయంలో ఆయన సిగ్గు పడడు. వాళ్ళ కొరకు మాత్రమే ఆయన ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు. ఆ పట్టణంలో నీకు చోటు కావాలి అన్నా, నిన్ను చూసినప్పుడు ఆయన సిగ్గుపడకుండా ఉండాలి అన్నా, మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఉండగానే ఏమీ లేనట్టు బ్రతకాలి. నాకు ఇదివరకు అనిపించేది అబ్రహాం గారి విషయంలో, అంత డబ్బున్న ఏమీ లేనట్టు ఎలా బ్రతకగలిగాడు? అది కొంచెం కష్టమే కదా, అన్నీ ఉన్నప్పుడు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడైనా నాకు ఎంత ఉందో తెలుసా, నేను ఏమైనా చేయగలను తెలుసా అన్నట్లు మాట్లాడతాం కదా. కానీ ఆయన ఎలా బ్రతకగలిగారంటే, అసలు లోకమే నాది కాదు అనుకున్నప్పుడు అందులో డబ్బెంత? అంతే కదా. అసలు ఈ లోకమే నాది కాదు, ఏదో ఒక యాత్రికుల్లాగా, ఒక యోగిలాగా ఏదో ఉందా, తిన్నామా, ఉన్నామా, బ్రతికామా, మనసంతా ఎక్కడుంది? అలా బ్రతుకుతున్నప్పుడు అందులో డబ్బెంతండి? ఒక భాగం మాత్రమే కదా. లోకమంతటితో పోల్చుకుంటే డబ్బెంత? ఒక భాగమే కదా. లోకమే మాది కాదని బ్రతకగలిగిన వాళ్ళకి డబ్బు మాది కాదనుకుని బ్రతకడం పెద్ద కష్టమే. అందుకే చక్కగా బ్రతకగలిగారు వాళ్ళు. దేవుడు అంటున్నాడు, వాళ్ళకి నేను దేవుణ్ణి. అందుకే వాళ్ళు సజీవులు. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడునని నేను చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. ఇప్పుడు ఇంతకీ ఎవరు సజీవులు, ఎవరు మృతులు? ఇక్కడుండి ఇక్కడేదో సంపాదించాలి అని వెతుకులాడే వాళ్ళందరూ మృతులే. ఎందుకంటే ఇక్కడ వెతుక్కున్నావు కాబట్టి అక్కడికి వెళ్ళడానికి ఉండదు. అక్కడ వెతుకుతూ ఉంటే నువ్వు సజీవుడు. సజీవులున్న దేశము, సజీవులున్న పట్టణం, సజీవుల కోసం దేవుడు నిర్ణయించిన చోటేది అంటే ఆయన ఉండే చోటు. అందుకే వారికి ఆయన దేవుడు, మనకు ఆయన దేవుడు కావాలంటే వాళ్ళలా మనము జీవించాలి. ఎవరికిలా? ఎలాగో ఇక్కడ అక్కర్లేదన్నారని కట్టుకున్న ఈ మంచి ఇల్లు కూడా శుభ్రం చేసుకోకుండా పిచ్చి పిచ్చిగా చేయకండి. శుభ్రంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి. కానీ దాని మీద వ్యామోహం వద్దు. దేవుణ్ణి కాదని, దేవుని పనిని కాదని, దేవుని మాటలు వినబడుతుంటే అది వదిలేసిండు దేనికో పరుగులు 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 ఏముండదు. చాలా కష్టపడ్డానండి ఏంటో అనాలి చివరికి. దానికంటే ఆయనకి ఇచ్చేసి, ఆయన సమయం ఆయనకి ఇచ్చేసి ఆయనతో మనం ఆనందంగా గడుపుతుంటే ఈరోజు నాకు చాలా సంతృప్తిగా ఉందండి, సంతోషంగా ఉన్నానండి, నా మనసు చాలా ఆనందంగా ఉందండి అని కనీసం మనం చెప్పగలుగుతాం కదా. అలా బ్రతికిన జీవితాలే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గారులు. అందుకే దేవుడు కూడా చెప్పుకుంటున్నప్పుడు నేను వాళ్లకు దేవుణ్ణి అని చెప్పుకున్నారు. నువ్వు వాళ్ళ దేవుడు అంట కదా అంటే అవును నేను వాళ్ళ దేవుణ్ణి అని సిగ్గుపడకుండా చెప్పుకున్నారు. మరి వాళ్ళ దేవుడు కదా, వాళ్ళ కోసం ఏం చేసావు అంటే నేను ఒక పట్టణం, అందమైన పట్టణాన్ని వాళ్ళ కొరకు కడుతున్నాను. ఎందుకయ్యా? వాళ్ళు అక్కడ గుడారాల్లో బ్రతికారు కదయ్యా, అన్నీ ఉన్నా ఏమీ లేనట్టు బ్రతికారు కదా, మరి ఇక్కడైనా సుఖపడాలా వద్దా? ఇదే మాట అబ్రహాము గారు ధనవంతుడితో చెప్పింది. నువ్వు అక్కడ బహుగా సుఖపడ్డావు, లాజరు బాధపడ్డాడు కదా, కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం జరగాలి? నువ్వు బాధపడాలి, లాజరు సుఖపడాలి. అంతే. ఇక్కడ ఏమీ అన్నీ ఉన్నా ఏమీ లేనట్టు బ్రతికే వాళ్ళు అక్కడ ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టు బ్రతకడానికి అవకాశం ఉంది. అలాంటి వారి కొరకు దేవుడు ఒక అందమైన పట్టణాన్ని కడుతున్నారట, వాళ్ళ కొరకే. అదేనా మనం చదువుకున్నమాట? వాళ్ళకేనా అందరికీనా చెప్పండి?
దేవుడు అన్యాయస్తుడు కాదండి, మమ్మల్ని వదిలిపెట్టడు అనుకుంటున్నారా? ఏంటి అందరూ సిద్ధపరుస్తున్నారు కదా? మరి మీకు కావాలనుకుంటే మీరు సిద్ధపడిపోండి. ఎలా? మీ స్వదేశమును వెతుకుతూ. కాబట్టి వెదకుడి, చెప్పండి, వెదకుడి. ఏం వెతకాలి? ఏం వెతకాలి? ఫైనల్గా స్వదేశమును మీరు వెతికితే ఆ స్వదేశములో మీరు ఉండడానికి ఒక పట్టణము, అందులో మీకు ఉండడానికి ఒక ప్రత్యేకమైన స్థలము, ఒక గది మీ కొరకు కేటాయించబడింది. మీరు ఇక్కడే వెతుక్కుంటే ఇక్కడ కేటాయించబడుతుంది. ఏది కావాలో నిర్ణయాన్ని మీ చేతులకు వదిలేస్తున్నాను.